వంశిక వ్లాగ్స్. సో మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో టుడేస్ వ్లాగ్ ఈజ్ మా వరలక్ష్మి వ్రతానికి ఎ డే బిఫోర్ నేను హౌస్ని ఎలా ప్రెప్ చేశాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా మా హౌస్ అయితే నిన్న మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయ్యాయి కాబట్టి హౌస్ అంతా ఎక్కడంటే అక్కడ ఎలా అంటే అక్కడ చిందరవందరగా ఉన్నాయి. ఐ జస్ట్ అన్నీ తీసేసి గ్యాదర్ చేసేసా బికాస్ ఐ వాంట్ టు క్లీన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ మై హోమ్. సో అలా అన్నీ తీసేసాను అనమాట. సో ఎంత వర్స్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం నిన్న చేసిన డెకోని తీసేస్తూ స్టార్ట్ చేసేస్తున్నా. సో ఫస్ట్ కర్టెన్స్ అన్నీ తీసేసి దాన్ని ఆ ప్లేస్లో పెట్టేస్తున్నా బికాజ్ అవి కాటన్, ప్యూర్ కాటన్ కాబట్టి ఈ దుమ్ముకి అంత కర్టన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. అండ్ ఇట్స్ రైనీ సీజన్ కాబట్టి అవి వాష్ చేసినా కూడా డ్రై అవ్వడానికి టైం తీసుకుంటాయి కాబట్టి ఐఎమ్ జస్ట్ సెక్యూరింగ్ దెమ్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ క్యాన్. ఆఫ్టర్ దిస్ నేనైతే ఆల్రెడీ వాషింగ్ మిషన్లో, మీరు ముందు క్లిప్లో చూసినట్టు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్లాత్స్ దేర్ వేర్ ఐ హ్యావ్ హ్యాండ్ వాష్ క్లాత్స్ అండ్ మిషన్ క్లాత్స్ యాజ్ వెల్. సో అవి కూడా చేయాలి. సో ఫస్ట్ ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నా. సో హ్యావ్ సమ్ టీ and keep enjoying this video. నేనైతే ప్రతిసారి హౌస్ క్లీన్ చేసేసినప్పుడు హ్యాండ్తో క్లీన్ చేయడానికే ప్రిఫర్ చేస్తా. పెద్ద ఓసిడీ క్యాండిడేట్ నేను క్లీన్ చేసేటప్పుడు. సో ఎవ్రీ కార్నర్ ఒక టైల్ని బట్టి ఒక్కొక్క టైల్ని ఒక్కొక్కటి చెక్ చేసేసి ఎక్కడ మార్క్ ఉంది అని చెప్పి చెక్ చేసి ఎలాంటి క్లీనింగ్ ఉన్న ఓసిడీ నాకు. మీలో కూడా ఎవరికైనా ఎలాంటి ఓసిడీ ఉందా, లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఓసిడీ ఉంటే ట్యాగ్ చేసేయండి. మార్నింగ్ నేను వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగా సన్లైట్ వస్తుండే, బట్ ఈ వాషింగ్ మిషన్లో బట్టలు అయ్యే టైంకి సమ్ క్లౌడీగా ఉంది నేచర్. అస్సలు బెంగళూరులో ఎందుకు ఎలా అవుతుందో నాకు అస్సలు అర్థం కాదు. ఎవ్రీ టైం క్లాత్స్ వాష్ చేద్దాం సన్నీ డే ఉంది అనుకున్నప్పుడల్లా ఇలానే అవుతుంది. ఇఫ్ యు ఆర్ సమ్వన్ ఫ్రమ్ బెంగళూరు, మీకు కూడా ఇలానే అయితే కామెంట్ చేయండి.
స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు మేము ఈ హ్యాంగర్స్ తెచ్చుకొని ఉండే, మా బాబు ఉండే కాబట్టి చిన్న బాబుకి చిన్న క్లాత్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ హ్యాంగర్ తెచ్చుకున్నా. ఇట్ వాజ్ వర్కింగ్ సిన్స్ ఇట్స్ లైక్ 2 years ఐ హోప్. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ అయితే నేను ఐకియాలో తీసుకున్నా. ఐకియాలో అప్పుడు 70% ఆఫ్ ఉంది, అండ్ ఇప్పుడు కూడా ఐకియాలో 70% ఆఫర్ అయితే ఉంది. సో మీరు మాత్రం ఐకియాకి వెళ్ళిన ఆన్లైన్లో కూడా ఇది అవైలబుల్లో ఉంది. సో ఇఫ్ యూ వాంట్ నేను ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను, చూడండి. సో ఫైనల్లీ లైజాల్కి చూపించిన యాడ్ లాగా మా ఇల్లు మెరిసిపోతుంది. కమెంట్ లైక్ పావని ఓ మంచి పనమ్మాయి. లైక్ వెసల్స్ క్లీనింగ్ అయిపోయింది, కిచెన్ క్లీనింగ్ అయిపోయింది, అండ్ క్లాత్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ అయిపోవచ్చాయి. సో దాట్స్ హౌ ఐ కంప్లీట్ హాఫ్ ఆఫ్ మై వర్క్. బట్ ఈవినింగ్ సెకండ్ వర్క్ అయితే ఉంది, బికాజ్ ఈవినింగ్ నుంచి నేను బ్యాక్ డ్రాప్ డెకర్ చేసేది ఉంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎవ్రీ పూజకి కానీ ఎవ్రీ వీకెండ్ కానీ బెడ్షీట్స్ చేంజ్ చేసే అలవాటు ఉంది. సిన్స్ ఇట్స్ పూజ, నేనైతే ఇది మిడ్ వీక్లోనే చేంజ్ చేస్తున్నా. సో మీకు కూడా ఇలా ఎవ్రీ వీకెండ్ బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ మార్చే అలవాటు ఉందా లేదా కామెంట్ చేయండి. ఇఫ్ యూ వాంట్ దట్ బెడ్షీట్ లింక్ యాజ్ వెల్ కమింగ్ డౌన్. ఇది డబల్ బెడ్షీట్. సో నేను ఇది ఇక్కడ సింగిల్కి వేస్తున్నాను కాబట్టి చాలా పెద్దదిగా ఉంది, బికాజ్ ఐ లైక్ దట్. నాకు అది నచ్చింది కాబట్టి సింగిల్ వద్దని డబల్ తీసుకున్నా. హౌస్ జాయిన్ అయింది కూడా ఆగస్ట్లోనే. సో అప్పుడే మేము ఏసీ కంఫర్టర్ తీసుకున్నాం. ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 1.5 year దట్ మేము ఈ కంఫర్టర్ కొని 1.5 or 3 years అయిపోయింది అనుకుంటా. సో ఇట్స్ బీన్ వర్కింగ్ సిన్స్ 3 years. చాలా వాషెస్ కూడా అయ్యాయి. ఈ బ్రాండ్ అయితే నేను పర్టికులర్లీ రికమెండ్ చేస్తాను. దిస్ వాజ్ ఫ్రమ్ సోల్మో, అమెజాన్ నుంచి తీసుకున్నాము. డూ చెక్ దాట్ యాజ్ వెల్. సో మేము ఇక్కడ ఈవినింగ్ షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నైటే నేను ఫ్లోరల్ రంగోలీ వేసేసాను, బికాజ్ టుమారో చాలా వర్క్ ఉంటుంది కాబట్టి. ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ డ్రాప్ కూడా డెకోర్ అయిపోయింది. సో ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చూసేద్దాం. సో అంతలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్, సో దాట్ మీకు నెక్స్ట్ వీడియోస్ అన్నీ అప్డేట్స్ తెలిసిపోతాయి. ఓకే, బాయ్.